తిరుపతి పట్టణములో మన వెలమ భవనకు చేరుకొనుటకు మార్గం చెప్తానండి. ప్రపంచంలో ఉన్న వెలమలందరికీ ఆహ్వానము. ఎన్నో ఏళ్ళుగా కలలు కంటున్న మన బంధువుల గురించి ఇది నిర్వహించుతున్నాము. తిరుపతి ప్రయాణము ముందుగుండా ఈ బుక్ చేసుకోండి. అడ్రస్ ఉంది చూడండి ఒకసారి. ఏడుకొండల వెంకటరమణమూర్తి గారికి దర్శించుకుందాం, బయలుదేరదాం. తిరుపతి స్టేషన్లో ముందు దిగుతామండి. రైల్వే స్టేషన్లో దిగినాక ఆటో మాట్లాడుకోవాలండి. 2 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. ఆటో వారు ఎక్కువ అడుగుతారు. 100 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వద్దు. 6 వరకు వెళ్ళొచ్చు. ఇదిగోండి, ఆ ఓవర్ బ్రిడ్జి దాటిన తర్వాత మీకు వాసవి కనిపిస్తుంది. అక్కడి నుంచి కొద్దిగా ముందుకెళ్తే బొంకు కనిపిస్తుంది. అక్కడ రైట్ సైడ్ తీసుకొని వెనక్కి రండి. వెనక్కి వస్తే మీకు ఈ బోర్డు కనిపిస్తుంది. దాని ముందే ఆ బోర్డు కనిపిస్తుంది చూడండి. మళ్ళీ స్టేషన్కి వెళ్తుంది అనమాట ఆ రోడ్డు. దానికి కాస్త ముందు ఎడమ వైపు రెస్టారెంట్ కనిపిస్తుంది. రూమ్స్, బ్యాంకెట్ రెస్టారెంట్. దానికి కాస్త ముందు గుండా ఎడమ చేతి వైపు ఆదిశేషారెడ్డి నగర్ అనే పేరు గల బోర్డు ఉంటుంది. ఆ బోర్డు కింద నుంచి మనం ప్రయాణించాలి. అక్కడి నుంచి 8వ ఇల్లు కానీ 9వ ఇల్లు కానీ ఉంటుంది కుడి ప్రక్కకు. దాని క్రింద నుంచి అట్లాగా వెళ్ళండి. నేను త్రోవ చూపిస్తున్నాను. అదే వీధి. ప్రశాంతమైన ప్రాంతము, చాలా అనువైన ప్రాంతము. మనకు సొంత ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది. అలాగ ముందుకు రండి. అక్కడ మీకు మైకేర్ హాస్పిటల్ ఒకటి ఉంటుంది ఎడమ వైపు. అది దాటాలి. దాటి కాస్త ముందుకు వెళ్ళాలి. విశాలమైన వీధి, ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ మన సొంత ఇంట్లో ఉన్నట్టుగా. కాస్త ముందుకు వెళ్ళి మనం రైట్ సైడ్ వైపు చూస్తే మన ఆఫీస్ బిల్డింగ్ వస్తుంది. ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళి మీరు బుకింగ్ చేసుకున్న వివరాలు చెప్తే దానికి తగ్గట్టుగా వారు మీకు నివాసమునకు ఏర్పాటు చేస్తారు. హృదయపూర్వక మనవి. మన సొంత ఇల్లు లాంటిది ఇది. మన కులస్తులందరూ ఆశ్రయం ఇవ్వాలనే ఉద్దేశం మీద ప్రారంభమైనది. మీరు కూడా మంచి కార్యక్రమం అనుకుంటే మన వారికి తెలియజేయండి. ధన్యవాదములు.